అదేవిధంగా రూరల్ పరిస్థితులు సిరన్న గారికి మరియు జేసీఎస్ మాజీ కన్వీనర్ రాష్ట్ర నాయకులు మమతా గారికి, వైస్ ప్రెసిడెంట్ అన్నమయ్య గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ కృష్ణా నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు తలుపుల మండలానికి అబ్జర్వర్గా పరిశీలకులుగా నియమించబడినటువంటి మన అమర్నాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మండల అధ్యక్షుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని క్వాలిటీ ఎంతైతే రావాలో నిజంగానే మండలానికి సంబంధించిన కార్యవర్గ సమావేశం అంటే ఇలానే ఉండాలి. జనం ముఖ్యం కాదు, మొత్తం లీడర్స్ ఎంత క్లియర్గా ఉందంటే అది క్లియర్గా ఉంది. నిజంగానే మీకు అందరికీ కూడా రాష్ట్ర పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ, ఎందుకంటే మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు ఒక సిబిఐ ఎంక్వైరీ శంకర్రావు చేసిన చిన్న పేపర్కు 18 నెలల్లో లోపలేసిన ఘనత చంద్రబాబు నాయుడు కుట్రపడి 2014 వరకు ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో పార్టీ 2014లో నరేంద్ర మోడీని నియంత సాడిస్టు మైనార్టీలకు మోసం చేస్తున్నాడు, ఉగ్రవాదాన్ని తిట్టి కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి. ఆ రోజు 2.5% ఓట్లతో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన కాకపోవడానికి అంత దశ ఆయన పులివెందుల ఎంపీ ఓట్లు ఎన్నైతే వచ్చినాయో అంతే మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా మనం ముఖ్యమంత్రి కొడుతుంది. 2019 వచ్చేందుకు సుదీర్ఘమైన పాదయాత్ర 100% ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో మొట్టమొదటిసారి 51% ఓట్లు 151 సీట్లు వచ్చి ముఖ్యమంత్రి కావడమే కాకుండా చరిత్రను సృష్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందరం ఓట్లు వేయించాం. 2014 నుంచి 19 వరకు ప్రశాంత్ కిషోర్ వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గమనించి ఆయన వచ్చి ఏదో చేసినాడని వెళ్ళిపోయినాడు. ఆయన బీహార్లో బొక్కపోలు పడినాడు ఆయన పార్టీపై. 2019 నుంచి 24 వరకు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చి దాదాపు 40% మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్లో పెట్టుకోవడం, లాస్ట్ మూమెంట్లో అనవసరమైన అబద్ధాలు చెప్పేసి కార్యకర్తకి ఇక్కడ ఉన్న ఎంపీటీసీకి, సర్పంచ్కు, ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ ఏర్పడడం, పూర్తిగా కార్యకర్తలను నష్టపోవడం వల్ల మనం పార్టీకి సంబంధించిన విషయంలో 2024లో మనం ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి కార్యకర్తకు మనం ఏదైనా మంచి జరిగినా కూడా పాముకు పాలు పోసినట్లే. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. 100% కార్యకర్తలు కాపాడుకోవాలి, కార్యకర్తలు కాపాడుకోవడానికి 2O పాలనలో నేను ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఈ కమిటీలలో భాగంగానే ఈరోజు ఈ నిర్మాణం, పార్టీ నిర్మాణం మీ అందరికీ కూడా చాలా సింపుల్గా చెబుతున్నా. మండల అనుబంధ విభాగాలు 22 ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ప్రతి అనుబంధ విభాగం నుంచి ఒకరిని ఇస్తే 22 మందిని ఇస్తాం. అదేవిధంగా గ్రామ కమిటీకి సంబంధించి 15 మందిని వేయాలి. ఈ 15 మందిలో గ్రామ అధ్యక్షుడిని 14 మంది కమిటీ మెంబర్లు ఎన్నుకోవాలి. అదేవిధంగా 7 అనుబంధ విభాగాలు ఉన్నాయి. రైతు విభాగం, మహిళా విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా, విద్యార్థి, SC/BC. దీంతో పాటు మన నియోజకవర్గానికి వచ్చారు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. దాదాపు 9 కమిటీలు ప్రతి గ్రామానికి. దాదాపు ఒక 80 మంది కమిటీల సభ్యులు, ఒక 22 మంది మనకు దాదాపు మండల అనుబంధ విభాగానికి సంబంధించిన సభ్యులు, 15 మంది గ్రామ కమిటీ సభ్యులు, అంటే 120 మందితో మనం కమిటీ. ఈ కమిటీ వేసేటప్పుడు మీరంతా అనుకుంటున్నారు ఏంది పాటు 120 మంది. దీనికి సింపుల్గా ఒక మార్గం చూద్దాం. రాష్ట్ర పార్టీ నుంచి కూడా మీరంతా ఆలోచన చేయాల్సింది ఒకటే. ఉదాహరణకు తక్కువ ఓట్లు, ఉదాహరణకు ఈ ఓట్లు ఉన్నటువంటి